వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. ఐటమ్ సాంగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెల సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎలాంటి సందర్భాన్నైనా సొంత డబ్బా కొట్టుకోవడానికి ఉపయోగించుకునే ఈ బ్యూటీ ఈ విధంగానే తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. బద్రీనాథ్ టెంపుల్ ప్రక్కన తనకంటూ ఒక గుడి కట్టారని ఆమె చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఊర్వశి వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ అర్చకులు మండిపడుతున్నారు. ఊర్వశి రౌతెల రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నార్త్ ఇండియాలో నా పేరు మీద ఊర్వశి టెంపుల్ ఉంది. బద్రీనాథ్కు 1 కిలోమీటర్ దూరంలో ఆ గుడి ఉంది. అది నా కోసమే కట్టారు. సౌత్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో కలిసి నటించాను కాబట్టి అభిమానులు అక్కడ కూడా రెండో గుడిని నిర్మించాలని కోరుకుంటున్నారు అని తెలిపింది. ఊర్వశి చేసిన వ్యాఖ్యలపై అక్కడి అర్చకులు మండిపడ్డారు. అది ఆమె గుడి కాదని, అందరినీ తప్పుదో పట్టిస్తుందని, అది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. బద్రీనాథ్ సమీపంలో ఊర్వశి పేరుతో టెంపుల్ ఉన్న మాట వాస్తవమే, కానీ ఆ ఆలయానికి నటి ఊర్వశి రౌతెలకి సంబంధం లేదని స్థానిక అర్చకుడు భూషణ్ చంద్ర ఉనియాల్ తెలిపారు. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం ఊర్వశీదేవి ఆలయంగా మారిందని చెబుతారు. సతీదేవికి సంబంధించిన ఆలయంగా 108 శక్తి పీఠాల్లో ఒక్కటిగా ఇక్కడి ప్రజలు దేవతను కొలుస్తారు. కానీ హీరోయిన్ ఊర్వశి అది తన పేరుతో ఉన్న గుడి అని చెబుతుంది, అందరినీ తప్పుదో పట్టిస్తుందని ఫైర్ అయ్యారు. ఊర్వశీదేవి ఆలయం నటి పేరు మీద కట్టిన గుడి కాదని, ఇలాంటి ప్రకటనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని బ్రహ్మ కపాల్ తీర్థ్ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ అన్నారు. ఊర్వశి వ్యాఖ్యలు మత విశ్వాసాలను అగౌరవపరచడమే అని ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడితే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.